ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు వచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే, ఈ అక్షయ తృతీయ రోజు దీపపు వెలుగుల నీ యొక్క జీవితం అనేది వెలగబోతుంది. చూసిన వెంటనే కాదు అనకుండా ఈ యొక్క అక్షయ పాత్రను తాకుబిడ్డ, తాకినటువంటి నీవు నేను నీ తల్లి నీకు అందించేటువంటి సందేశాన్ని నీవు మనస్ఫూర్తిగా నమ్మి మనసారా ఒక్కసారి ప్రశాంతంగా ఆలకించి చూడు. నీ మనసులో ఉన్నటువంటి కలతలకు, నీ యొక్క సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం అయితే కలగబోతుంది అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని ఈ రూపంలో మనకు తెలియచేయాలి అని అనుకుంటున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక దీపపు వెలుగుల నీ యొక్క జీవితంలో మంచి సంతోషాన్ని తీసుకురావడానికి ఈ విధంగా ఒక మంచి శుభవార్తను అయితే నీ తల్లి నీ ముందుకు ఈ విధంగా వచ్చింది అనేటువంటి మాటలను తప్పకుండా నీవు గుర్తించాలి. నిన్ను వద్దు అనుకుని పక్కకు వెళ్ళినటువంటి వారే అతి తొందరలోనే నీ వద్దకు నిన్ను వెతుక్కుంటూ రాబోయేటువంటి రోజులు అతి చేరువలోనే ఉన్నాయి బిడ్డ. నిజంగా చెప్పాలి అంటే నీవు ఎన్నో బాధలను అనుభవిస్తూ వస్తున్నావు. నీవు ఊహించినటువంటి విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త అనేది నీ ముందుకు తీసుకొచ్చేటువంటి సమయం అయితే ఆసన్నమైంది. నీవు పరధ్యానంగా ఉండవద్దు. వెంటనే ఆ శుభవార్త ఏమిటి అనేటువంటి విషయాన్ని అయితే నీవు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ సందేశాన్ని నీకు తెలియపరచడానికి ఎన్నో రోజులుగా నేను ఈ విధంగా ఎదురు చూస్తూ ఉన్నాను. శ్రద్ధగా విను. ఎన్నోసార్లు నీకు ఇబ్బందులు కలిగించాలి అని, నిన్ను అనగదొక్కాలి అని ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు. కానీ అటువంటివి ఏమీ కూడా నీ యొక్క జీవితంలో నీకు ఎదురవ్వలేదు కదా. ఎందుకో తెలుసా? నీవు చేసినటువంటి పుణ్య ఫలితం వలన, నీవు చేసినటువంటి దాన ధర్మాల వలన అటువంటి వాటలు అన్నిటినీ కూడా సాగించకుండా నీ యొక్క జీవితం అనేది నిన్ను రక్షించుకుంటూ వస్తుంది. అది కూడా నీ యొక్క కర్మ ఫలితాలు అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి నీకు ఎన్ని సమస్యలు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా నీవు ఈ విధంగా వచ్చగలుగుతున్నావు. నీ యొక్క పయనాన్ని సాగించుకుంటున్నావు. నీ మంచి పనులే నిన్ను నీ యొక్క ఆపదల నుండి కాపాడుకుంటూ వస్తున్నాయి. నీవు చేసినటువంటి మంచి పనులే నీకు శ్రీరామ రక్షగా నిలిచాయి. నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉండేటువంటి వారు నీకు తలపెట్టాలని, చెడును చెయ్యాలని చూస్తూ వచ్చారు. కానీ వారికి అది సాధ్యం అవుతుందా చెప్పు? అది వారికి సాధ్యం కానటువంటి పని. వారు ఏది చెయ్యాలన్నా కూడా తప్పకుండా అది నన్ను దాటుకొని వారు వచ్చి చెయ్యాలి. అది వారికి సాధ్యమే కాదు. ఎప్పుడు కూడా నీ దుర్గమ్మ తల్లి నీకు రక్షగా, కవచంగా, ఒక అండగా నిన్ను ఎప్పుడు కూడా సంరక్షించుకుంటూ నిలుస్తూ నీ చుట్టూరే తిరుగుతూ ఉంది. నిన్ను తాకడం ఎవరి సాధ్యం కాదు బిడ్డ. వారిని నీ దగ్గరకు అసలు నేను రానిస్తానా? ఇవి అన్నీ కూడా అసలు ఎవరు చేస్తున్నారు? అసలు నీకు ఎవరు చెడు తలపెట్టాలి అని చూస్తున్నారు అని నీవు అనుకుంటున్నావు కదూ. వారు అసలు ఎవరో కాదు. వారు అందరూ కూడా నీ చుట్టూ తిరిగేటువంటి వారే, నీ చుట్టూ తిరుగుతున్నటువంటి వారే, నీ అయినటువంటి వారే. అసలు ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసినటువంటి రోజు అసలు వీరా నాకు ఇలా తలపెట్టింది, అసలు నీవు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతావు కూడా. అసలు నాకు చెడు తలపెట్టాలని చూసింది ఇతనా? అసలు ఇటువంటి వారిన నేను నమ్మింది అని తప్పకుండా నీవు అయితే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియడం లేదు కదా. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు అని తెలుసుకోకముందే నీవు ఎవరితోనైనా సరే ఖచ్చితంగా జాగ్రత్తలను అయితే వహించే తీరాలి. నీ సొంత విషయాలను ఎవరితోనూ కూడా పంచుకోవద్దు. నీ మనసులోనే వాటిని దాచుకో. ఒకవేళ ఎవరికైనా చెప్పాలి అని అనుకుంటే నీవు నాతో పంచుకో. నీ తల్లికి నీవు చెప్పుకుంటే నీ యొక్క సమస్యలకు పరిష్కారం దొరకదు అని అనుకుంటున్నావా? నీకు సరైనటువంటి మార్గం చూపేటువంటి బాధ్యత నీ దుర్గమ్మది. చూడు బిడ్డ, నీ చుట్టూ ఉండేటువంటి వాటిలో తప్పులు ఎంచమని నీ తల్లి నీకు తెలియజేయడం లేదు. అలా ఎప్పుడూ కూడా చెప్పను. అదేవిధంగా నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని నీకు కేవలం కూడా ఎప్పుడూ కూడా నిత్యం కూడా తెలుపుతూ వస్తున్నాను. ఎందుకంటే నీ చుట్టూ ఉండేటువంటి వారిలో మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో కూడా నీకు తెలియదు కదా. మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉంటారు. కానీ నీవు మాత్రం ఎవరిని కూడా అనుమానించవు. ప్రతి ఒక్కరిని కూడా చాలా గుడ్డిగా నమ్మేస్తూ వస్తున్నావు. ఎవరి మంచివారో ఎవరు చెడువారో కూడా తెలుసుకోలేకపోతూ ఉంటున్నావు. కాబట్టి నీవు అసలు దేనికి భయపడవద్దు. ధైర్యంగా ఉండు.
నీ దుర్గమ్మ పైన నీకు నమ్మకం ఉంది కదా, అంతా కూడా నా మీదే పెట్టావు కదా, మిగతాదంతా కూడా నేనే చూసుకుంటాను. ఇక నీవు ముందు నీవుగా నీ యొక్క మనస్తత్వాన్ని కోల్పోకుండా, నీ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా నీ యొక్క ప్రవర్తన అనేది ఉండాలి. తరువాత నీ యొక్క జీవితంలో జరిగేటువంటి అద్భుతాలను చూసి నీవే తప్పకుండా ఆశ్చర్యపోతావు. చూడు బిడ్డ, నేను అనుమతిస్తేనే కదా నీవు నా దగ్గరికి వచ్చేది, నా దర్శనాన్ని నీవు చేసుకునేది. ఎప్పుడైతే నీవు నా దర్శనానికి వస్తావో, నన్ను నీ కళ్ళారా చూడగలుగుతావో, అప్పుడు వెంటనే కూడా నీకున్నటువంటి పాపాలు, దోషాలు, నీకున్నటువంటి సర్వ వ్యాధులు సైతం అన్నీ కూడా తొలగిపోయి నీకు ఒక మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. తప్పకుండా నీవు కోరినది నీకు దక్కే విధంగా చేస్తాను కూడా. నీవు నన్ను అడగకపోయినా సరే నీకు కావలసినవి అన్నీ కూడా నీ తలుపు తట్టి నేనే స్వయంగా నీ వద్దకు చేర్చుతాను. పరధ్యానంగా ఉండకు, ఆనందంగా ప్రతి ఒక్కదాన్ని కూడా స్వయంగా స్వీకరించు. తప్పకుండా నీకు కావాల్సింది ప్రతిదీ కూడా నీకు అందే తీరుతుంది. ఆనందంగా నీ యొక్క జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నీ యొక్క ప్రణాళికలు అనేవి నీవే మార్చుకోవాలి. నీవు ఎప్పుడూ కూడా దేనికి కూడా బాధపడవద్దు. అసలు నీ యొక్క నమ్మకాన్ని నీవు కోల్పోవద్దు. ముందు అంతా కూడా నీ తల్లిపై భరోసా పెట్టు. నీ తల్లిని నమ్మావు కదా నీవు. నీకు ఎటువంటి సమస్య ఎదురైనా, నీకు ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా అంతా కూడా నా తల్లి ఉంది, నా తల్లే అంతా కూడా చూసుకుంటి అంటుంది అనేటువంటి విశ్వాసాన్ని గట్టిగా నీలో కలుపుకో. నీ కష్టాలన్నింటినీ కూడా నాకు అప్పగించు. నేను అన్నిటినీ కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను కదా, అంతా కూడా నేనే చూసుకుంటాను కదా. నీ బాధ్యతలన్నిటినీ కూడా నా పాదాల దగ్గర పెట్టు. అన్నిటినీ కూడా సరిచేసేటటువంటి బాధ్యత నీ దుర్గమ్మది. తప్పకుండా నీ యొక్క జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి వెలిగే విధంగా నీ యొక్క జీవితాన్ని మార్చి చూపించేటటువంటి బాధ్యత నాది. ఇక నీ చుట్టూ ఉన్నటువంటి కష్టాలు అన్నిటినీ కూడా తొలగిస్తాను. ఇది నీ దుర్గమ్మ వాక్కు. తప్పకుండా నీవు కోరుకున్నవి అన్నీ కూడా నీకు దక్కే తీరుతాయి. అందుకు నీ యొక్క దుర్గమ్మ తల్లి నీకు తోడుగా ఉంది కదా. నమ్మకంతో నీ యొక్క భయాన్ని నీవు ముందుగా వీడు. అసలు ప్రశాంతంగా ఉండడం నీవు ముందుగా అలవాటు చేసుకో. నీ దుర్గమ్మ తల్లి నీకు తోడు ఉండగా ఎందుకు అసలు నీకు భయం చెప్పు అనేసి అమ్మవారు కూడా మనకు ఎప్పుడూ కూడా మన యొక్క జీవితంలో మనం ఏదైతే కోల్పోతూ ఉంటామో, మోసపోయాము అంటే దానికి కారణం మనం అతిగా నమ్మినటువంటి వారే మనల్ని గుడ్డిగా నమ్మించి మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా వారికి ఉంటాయి. మనం నమ్మినటువంటి వారిని మనం అసలు మన దగ్గరకు కూడా చేరనీయం కదండి. అందుకే అమ్మవారు అయితే మనకు ఈరోజు ఈ విధంగా తెలియచేస్తున్నారనమాట. ఎవరైతే గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్ముతారో, ఎవరైతే గుడ్డిగా నమ్మి అటువంటి మాటలను ప్రతి ఒక్కరిని కూడా చెప్పింది అంతా కూడా వినేసి పాటిస్తూ ఉంటారో, అటువంటి వారి అందరికీ కూడా ఈ సందేశం ద్వారా వారు అటువంటి అమాయకులకు అమ్మవారు స్వయంగా తానే తెలియచేస్తున్నారండి. చిన్న చిన్న మెలకువలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరితోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి జీవితం వారిదే. ఈ రోజుల్లో పక్కన ఉండి గుడ్డిగా నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువయ్యారు. ఇటువంటి వారిని అందరినీ కూడా ఉద్దేశించి అమ్మవారు మనకు ఏం తెలియచేయాలి అని అంటున్నారు అంటే, మీ చుట్టూ ఉన్న వారి ద్వారానే మీరు అంతా కూడా మీ యొక్క జీవితంలో మోసపోతూ వస్తున్నారు. కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా నమ్మవద్దు. ప్రతి ఒక్కరితోనూ కూడా జాగ్రత్తగా ఉండండి అని అమ్మవారు అయితే మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. అసలు అందరినీ నమ్మొద్దు అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా తప్పులు ఎంచడం అని కాదండి. ప్రతి ఒక్కరితోనూ కూడా కొంత మేర మీకు జాగ్రత్తగా ఉండమని ఈ విధంగా తెలియచేస్తున్నారు. మీకు మోసం చేసినటువంటి వారిలో ఎవరా అని చూస్తే కనుక మీ చుట్టూ ఉన్నటువంటి వారిలోనే ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతను ఎవరో తెలిసినాక మీరే స్వయంగా దిగ్భ్రాంతికి గురి అవ్వవలసి వస్తుంది. కనుక వారు ఎవరో ముందుగానే గ్రహించి వారి నుండి మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఎటువంటి మెలకువలుగా ఉండాలి అన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ముందే గ్రహిస్తే ఎటువంటి బాధలు కష్టాలు మన యొక్క జీవితంలో చోటు చేసుకోవు కదా అనేసి ఈ విధంగా అయితే ఈ మంచి మాటలను అయితే అమ్మవారు ఈరోజు మనకు ఈ సందేశం రూపంలో తెలియచేయాలి అని మన ముందుకు ఈ విధంగా వచ్చారండి. సో ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసేటటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో చక్కని అమ్మవారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై భవాని, జై దుర్గమ్మ తల్లి. ధన్యవాదాలు అండి.